హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. ఈ ఖత్తర్లో ఈ ఖత్తరీలు చలికాలం అంతా కూడా ఈ విధంగా టెంట్లు వేసుకుని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం అందరినీ పిలుచుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక పార్టీ చేసుకుంటూ ఉంటారు. అలాగే నైట్ అయితే చక్కగా చలిమంటలు వేసుకుంటారు, నచ్చినవి వండుకొని తింటూ ఉంటారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చలికాలం అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఒక విధంగా చెప్పాలంటే. అయితే ఈ చలికాలం అయిపోయిన తర్వాత ఈ టెంట్లు మళ్ళీ ఎక్కడ తీసేసి చక్కగా మడత పెట్టి మళ్ళీ లోపల పెట్టేయమంటారు. మళ్ళీ చలికాలం వచ్చే టైంకి మళ్ళీ తీసి వేయాలన్నమాట. ఈ టెంట్లు వేయడానికి ఎంత కష్టమో అలాగే తీసి వీటిని శుభ్రం చేసి మళ్ళీ లోపల పెట్టడం కూడా అంతే కష్టం. ఈ టెంట్ అయితే చాలా పెద్దది. ఇది తీయడానికి మోయడానికి చాలా ఎక్కువ మంది కావాలి. సో మేమైతే కనుక తీసేటప్పుడు వేసేటప్పుడు శుభ్రంగా మళ్ళీ తుడవాలి, దులపాలి, కడగాలి. చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే గోను సంచి ఉంటుంది కదా, ఆ గోను సంచికి డబుల్ బరువు అనమాట ఈ క్లాత్. చూడండి ఎంతమంది లాగుతున్నామో. సో ఈ విధంగా మేమైతే తుడవాలి, తర్వాత మళ్ళీ వాటిని నీట్గా మడత పెట్టి కవర్లో పెట్టి పెట్టాలన్నమాట. काम नहीं करते, काम करने का जरूरत नहीं है, धूप में नहीं जाते, अंदर कैमरा के अंदर रुकते हैं। सही बात है, अच्छी बात है। कैसे भाई? अच्छा है, जैन जैन जैन। अब ब्रो, हाउ आर यू ब्रो? गुड। हुसैन काम का आदमी, अच्छा काम का आदमी हुसैन। ओ ये एक्सप्रेशन कैसे देते देख, काम का आदमी है तू। आधा देश आदमी, तू मेरा फ्रेंड है। अच्छा आदमी है। ओ बहुत पावर है तुम्हारा, बहुत ताकत है। हुसैन बोंगला यार कोई का भेजेगा। अच्छा बंद करेगा, सीखना ले
బెంగాలీ వాడు రిద్వాన్ అనమాట. ఇలాంటి ముళ్ళన్నీ వేయడానికి బాగా ఎక్స్పర్ట్, బాగా వేస్తాడు ముళ్ళన్నీ. మారా ముళ్ళోడు అనొచ్చు. అలా వేస్తాడు చూడండి. पावर मैन नहीं है ना भाई, पावर मैन नहीं है, नहीं उठता है वो वाला, नहीं उठा उधर तो नहीं उठा। उठ जाएगा, तुम मारेगा तो आ जाएगा पूरा। देखो काफी ना छूट गया। ఇలా బంద్ చేస్తాం అనమాట. ఇవైతే సైడ్ వాల్స్ అనమాట. ఇదైతే టెంట్ కవర్లో పెట్టి బంద్ చేస్తాం. అమ్మమ్మ हो गया भाई, हो गया नहीं हो अभी तक. ఈ లోపల పెట్టాలి. ఇంకొకటి ఉంది అక్కడ, అది ఇంకోటి ఉంది. ఇవన్నీ సైడ్, ఈ రెండు సైడ్ వాల్స్. ఇదైతే టెంట్. వాడు ఓసలు ఇప్పుతున్నాడు. ఇదైతే ఇంకా తోళ్ళు ఉన్నాయి, ఇంకా కర్రలు ఉన్నాయి. ఇవన్నీ లోపల పెట్టాలి. మళ్ళీ బెంచులు అనమాట ఇవి. మొన్నటిదాకా టెంట్ లోపల ఉన్న బెంచులు. అదైతే మొన్నటిదాకా దాంట్లో మంట వేసుకున్నారు, ఐరన్ది. ఇవన్నీ లోపల పెట్టాలి. ఇప్పుడు మొత్తం ఇదంతా ఖాళీ చేస్తాం. టెంట్ వేసేటప్పుడు ఊసలు దిగేయడానికి చాలా కష్టపడ్డారు మా గులాము, అలాగే ఆనందన్న. అలాగే మళ్ళీ చూడండి, అసలు కలిసి ఇద్దరు టీం వర్క్ లాగా చేశారు. ఆ రోజు చాలా కష్టపడ్డారు పాపం. ఆ ఊసలు చాలా బలంగా దింపారు. ఎంత బలంగా దింపారంటే మళ్ళీ ఆనందాన్ని పీకినా సరే రావట్లేదు, అంతలాగా దింపారనమాట. అదే హుసేన్ అయితే కనుక 2 बार मारेगा तो आ जाएगा है हुसैन. मोड़ चमटलाटे है, बहुत तकलीफ हो गई। देखेगा आधा घंटा लगता है अरगंट नहीं काटना ये हमारे से नहीं होगा. ఇప్పుడు అట్టుకున్నా వల్ల అవుతాడు మళ్ళీ. ఈ టెంట్ వేసేటప్పుడు ఈ ఊసలు గుచ్చడానికి కూడా అంతే ఇబ్బంది పడ్డారు, అలాగే తీయడానికి కూడా అంతే ఇబ్బంది అవుతుందన్నమాట. ఎందుకంటే చాలా కష్టం అన్నమాట. కింద రాళ్ళు మొత్తం అన్నీ ఆ ఊసలు దిగవు, దిగిన తర్వాత మళ్ళీ బయటికి రావన్నట్టు ఉంటుంది అనమాట. మొత్తానికి చాలా కష్టపడి ఆఖరికైతే ఊసలన్నీ పీకేసాం. ఈ టెంట్ వేయడం అలాగే తీయడం ఒక ఎత్తు అయితే, ఈ టెంట్ని మోసుకెళ్ళడం ఒక ఎత్తు అనమాట. చూడండి ఎంతమంది ఉన్నాము, మొత్తం 7 వరకు ఉన్నాం మేము. అయినా సరే చాలా కష్టం అనమాట. దాన్ని తీసుకెళ్ళి ఆ పక్కన డోర్ ఉంటుంది, ఆ డోర్ లోపల నుంచి అట్టుకెళ్ళాలి. అది మాత్రం చాలా కష్టం. ప్రతిసారి మాకే ఇదే పెద్ద టాస్క్ అయిపోతూ ఉంటుంది. ప్రతిసారి కొత్త కొత్త ఐడియాలతో మా రిద్వాను ఐడియాలు వస్తూ ఉంటాడు. ఈసారి అయితే కింద క్లాత్ వేసి ఆ పక్కన మీరు క్లాత్ పట్టుకోండి, పక్కన ఇద్దరు పట్టుకోండి అని చెప్పి క్లాత్ ఇచ్చాడు. మిగతా వాళ్ళు అయితే అంచులు పట్టుకున్నాం. మొత్తానికి చూడండి ఎలా పట్టుకెళ్తున్నామో.
चला बोलो तो मैटलన్నీ పైన ఎట్టేసి కర్రలు కూడా పైన ఎట్టేసాం వాంటెడ్ ఇస్లాం हो गया रेडी हो गया सब ఇగో ఇక్కడ ఎట్టేసాం చాలా కష్టపడ్డాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి